ఎవరు ముస్కాన్ లెవెల్ నాకు కాల్స్ వచ్చినాయి. ఆ కాల్ నుంచి నేను కాల్ బ్యాక్ చేశాను. ఇంట్లో నుంచి ఎందుకు చేయాలి? ఇవ్వాలని చేసినావు ఎందుకు? ఈ రోజు బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ రోజు చేసిన. నేను ఎవరు సత్తాయించను. ఎందుకంటే మీ ఆయనకి ఏం తెలియక కాదు, నాకు ఏం తెలియక కాదు. నేను ఇక్కడ అన్ని తెలిసే చేసిన, ఆయన అన్ని అక్కడ తెలిసే చేసిండు. చేసినప్పుడు ప్రతిదీ చెప్పిన, ఇంకో మనం ఇట్లా తప్పు చేస్తున్నాము, ఇది ప్రపంచం ఎవరు ఒప్పుకోరు, మనల్ని ఊహించేవాళ్ళే కానీ మంచి ఆదండి. నువ్వు క్వశ్చన్ చేస్తే నేను మాట్లాడడం ఆపేస్తా. చెప్పు మరి. మనల్ని ఎవ్వరిని ఒప్పుకోరు, ఇది చేసేది మనం తప్పు అన్నప్పుడు ఆయన అన్నాడు, నా లైఫ్ మంచిగా లేదు, నీ లైఫ్ మంచిగా లేదు, ఏం చేసుకున్నా కష్టం చేసుకోవాలన్నా బతుకుదాము, కనీసం సంతోషంగా బతకొచ్చు అనేసి అన్నాడు. నేను మా తర్వాత ఏ మిస్టేక్ చేయను, నేను తర్వాత తిరిగి వెళ్ళను, ప్రపంచంలో ఏది జరిగినా, ఇంకేం జరిగినా, ఇంకా ఉల్ట జరిగినా, ఇంకా ప్రపంచం తిరిగి వచ్చినా, చచ్చిపోయినా కూడా వెనకాడను, నేను మాత్రం వెనకకి వెళ్ళను అన్నా. చెప్పిన అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎట్లయినా సరే ఏదైనా కష్టం చేసుకోవాలని బతుకుదామని చెప్పి అన్నాడు. ఈయన చెప్పిన, ఎక్కడైనా ఆయన చెప్పిన, ఆయనకి చెప్పిన. ఆయన ఏమన్నాడు, ఏదో పేరు నేను కన్ని పేర్లు ఎడక మళ్ళీ ఏ పేర్లు ఏంటి అదే పేర్లు అని అనక్కు, అర్థమైందా? నీకు అన్ని పేర్లు ఎడక నీ దగ్గర కొంచెం మాట్లాడింది అని తెలుసు, నువ్వే పిలిపించినావు అనే విషయం కూడా తెలుసు. నాకు అసలు మీ అడ్రస్ లేదు, నేను ఎట్లా పిలిపిస్తాను మిమ్మల్ని? అన్ని నెంబర్లు ఎడక నేను అన్ని నెంబర్లు కనుక్కుంటూనే ఉన్నావు, అన్ని నెంబర్లు చేస్తూనే ఉన్నావు, అంత చేస్తూనే ఉన్నావు. నేను లాస్ట్ ఫైనల్ చెప్పే విషయం ఏంటంటే, నేను ఆయన పెళ్లి చేసుకున్నా, పాపను కూడా కన్నా, నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కడో చేసుకున్నాను. అంటే మరి ఇల్లీగల్ కాంటాక్ట్ నాకు డైవర్స్ తీసుకోకుండా ఎట్లా పెళ్లి చేసుకున్నావు? డైవర్స్ తీసుకోకుండా అంటే, డైవర్స్ తీసుకుంటే డైవర్స్ ఎవరు, నాకు కూడా డైవర్స్ ఎవరు ఇయ్యరు, మీరే కూడా డైవర్స్ ఇవ్వరు, మాకు ఉద్యోగాలు అవసరం లేదు, ఏదో చేసుకొని బతుకుదాము, ఎట్లైనా సర్దాము, మొత్తం లేకపోతే సర్దాము అని డిసైడ్ అయ్యి చేసినాం. ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి, నీ అల్లుడే దొరికిండు, నీ అల్లుడికి పని చెప్పినా నీ అల్లుడే దొరికింది కాబట్టి నీ అల్లుడే కొడవాలి. నువ్వు తెలియడానికి నీకు ఇంత ధైర్యం ఉంటే మరి ఫస్ట్ పెళ్లి చేసుకున్న దానికి ఎంత ఉండాలి? నేను ఇవ్వట్లేదు కదా దాన్ని, నేనేమంటలేను కదా, నామగుండ వేసుకుంటే ఇంకా అనలేదేంటి? నామగుండ వేసుకుంటే అనలేదేంటి? నామగుండ ఎంత వేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదంటే నామగుండ ఏడ చెల్తుంది? ఇవన్నీ చెల్లవు, నువ్వు మోసుకొని నీ బతుకు నువ్వు బతుకు. నీ మొగుడు వచ్చితే నీ మొగుడు నీ కోసం ఆరాటపడుతుండు, నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు అసలు?